సురరక్షకుని చూసు చూడ్కులు చూడ్కులు. ఈ కళ్ళు ఎందుకు కోసం ఇచ్చాడంటే తండ్రి ఆ యొక్క జగన్మోహన రూపాన్ని చూడడానికి ఇచ్చాడు తండ్రి. లేనిపోయిన ప్రపంచంలో లేనిపోయినటువంటివి క్షణికమైనటువంటి వాటిని చూడడానికి ఇవ్వలేదు తండ్రి. కాబట్టి సురరక్షకుని చూచు చూడ్కులు చూడ్కులు. శశసాయికి మృక్కు శిరము శిరము. విష్ణునాచర్ణించు వేణులు వేణులు. ఆ విష్ణుదేవుడి యొక్క కథలు వినడానికి చెవులు ఇచ్చాడు. మధువైరి ధవరిన మనము పురుషోత్తముని మీద బుద్ధి బుద్ధి. దేవదేవుని చింతించు దినము దినము. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు. కుంభెనీ గవి చెప్పడి గురుడు గురుడు. తండ్రి హరిజేరమయ్యడి తండ్రి తండ్రి. తండ్రి అంటే ఎవరైనా ఉన్నాడంటే తన కొడుకును తీసుకుని వచ్చి ఆలయానికి తీసుకుని వెళ్ళి, నాయన ప్రతిరోజు కూడా భగవంతుడికి దండం పెట్టుకో, ఆ భగవంతుడు ఒక్కడే నిన్ను కాపాడుతాడు తప్ప నేను కానీ అమ్మ కానీ ఈ లోకంలో ఎవరు నిన్ను కాపాడలేరు, దేవుడు నిన్ను కాపాడుతాడని ఏ తండ్రి అయితే కొడుకును తీసుకొస్తాడో వాడు నిజమైన తండ్రి అని చెప్పి అన్నాడు. ఇక్కడ కూర్చొని మనందరం కూడా చాలా అదృష్టవంతులం కదండి. మన పిల్లల్ని చిన్నప్పటి నుంచే మనం ఈ మార్గంలో ఉండడం వల్ల వారిని శివాలయానికో రామాలయానికో సాయిబాబా ఆలయానికో వెంకటేశ్వర స్వామి ఆలయానికో ఎక్కడికో చోటుకు తీసుకొని పోతున్నాం. అదే మనకే ఈ మార్గం లేదనుకోండి, మన పిల్లలకి ఎక్కడికి తీసుకొని వెళ్ళం. వాళ్ళకి ఏం అర్థం కాదు. 2 నిమిషాలు దండం పెట్టడానికి కూడా మనస్సు నిలబడదు. ఈ పూజలు భజనలు వ్రతాలు ఏదో ఒకటి పెడుతూ ఉంటే వాళ్ళకి తెలియకుండా అర్ధగంటో గంటో కూర్చోగలుగుతారు. లేకపోతే వాళ్ళకి ఇదంతా బోరు కొడుతుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి ఎవరైనా బలవంతంగా వచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, బాగా ఇరుక్కున్నాడు. ఈ సుబ్బారావు అనవసరంగా కనిపించాం ఈ రోడ్డు మీద వెళ్ళినప్పుడు. కనిపించగానే తక్కువ వేసాడు నాకు గేరం. సాయంత్రం స్పీచ్ ఉందిరా అన్నాడు. రాకపోతే మళ్ళీ అడుగుతాడేమో రేపు అనుకుని బాధతో వచ్చి కూర్చున్నటువంటి వాడు దుఃఖపడుతూ ఉంటాడు ఇక్కడ కూర్చున్నప్పటికీ కూడా. అదే ఇప్పుడు మనకి లాయర్ గారు ఉన్నారు, పాపం అక్కడ ఉద్యోగంలో డ్యూటీలు ఉండిపోయారు. ఇందాక నాకు ఫోన్ చేశారు, స్వామి మీ ఉపన్యాసం విన్నాను, నాకు ప్రాప్తి లేదు స్వామి, డ్యూటీలో ఉండిపోయింది స్వామి, మీకు వీలైతే రికార్డింగ్ చేసి నాకు పెట్టండి స్వామి అన్నారు. చూడండి, దేహం అక్కడ ఉంది కానీ మనస్సు ఇక్కడ ఉంది. భక్తి ఉన్నటువంటి వాడికి మనసు, దేహం ఎక్కడ ఉంటుంది కానీ మనసు ఎక్కడో సంచరిస్తూ ఉంటుంది. అనవసరంగా సుబ్బారావు కనిపించి ఇరుక్కున్నాను అనుకుంటాడు వాడు. కానీ వాడు ఇరుక్కోలే. భగవంతుని యొక్క దివ్య అనుగ్రహానికి పాత్రుడైనటువంటి విషయం వాడికి ఆలస్యంగా తెలుస్తుంది అన్నమాట, వెంటనే తెలియదు. కాబట్టి అది చెప్పాడు. చెప్పిన తర్వాత అన్నాడు, కంజాక్షణకు గాని కాయంబు కాయమే. గొప్ప పద్యాలు చెప్పేసాడండి ఇక్కడ ప్రహ్లాదుడు. కంజాక్షణకు గాని కాయంబు కాయమే. పవన గుంపుద చర్మ భస్త్రిగాక. వైకుంఠ పొగని వక్త్రంబు వక్త్రమే. డమడమ ధ్వనితోడ డక్కగాక. హరిపూజనకు లేని హస్తంబు హస్తమే. తరుశాఖ నిర్మిత ధర్మిగాక. కమలేశు చూడని కన్నులు కన్నులే. తమకు జజాల రంధ్రములుగాక. చక్రి చింతన లేని జన్మంబు జన్మమే. తరల సరళ బుద్ధి